ఇక మీ మొదటి ప్రశ్న, ఏనుగు జీవితకాలం ఎంత? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 60 నుంచి 70 సంవత్సరాలు, ఆప్షన్ బి 40 సంవత్సరాలు, ఆప్షన్ సి 25 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చూస్తే ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ 60 నుంచి 70 సంవత్సరాలు ఈజ్ రైట్ ఆన్సర్. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మొదటిసారి ఏ రాష్ట్రంలో ఉపయోగించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి కేరళ ఈజ్ రైట్ ఆన్సర్. సో తేదీ వచ్చేసి మే 1982. నియోజకవర్గం వచ్చేసి కేరళలోని పరవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో వీటిని తొలిసారిగా ప్రయోగాత్మకంగా అయితే ఉపయోగించారు. ఓకే. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సోనియా గాంధీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి మేధా పటేకర్, ఆప్షన్ డి ఇందిరా గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి ఇందిరా గాంధీ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. ఈమె భారతదేశపు మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రిగా గుర్తింపు. ఓకేనా. నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2015లో, ఆప్షన్ బి 2017లో, ఆప్షన్ సి 2020లో, ఆప్షన్ డి 2022లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ 2015లో ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశపు మొదటి మహిళా లోక్సభ స్పీకర్ ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి సుమిత్రా మహాజన్, ఆప్షన్ సి సుచేత కృపాలని, ఆప్షన్ డి మీరా కుమార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి మీరా కుమార్ ఈజ్ రైట్ ఆన్సర్. కేదార్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్లో, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్లో, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇరాన్ దేశ జనాభా సుమారు ఎంత? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 50 కోట్లు, ఆప్షన్ బి 30 కోట్లు, ఆప్షన్ సి 15 కోట్లు, ఆప్షన్ డి 9 కోట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి 9 కోట్లు ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఏ దేశపు జాతీయ జెండా? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి శ్రీలంక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఈజ్ రైట్ ఆన్సర్. కంటి సమస్యలకు, కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ బి, ఆప్షన్ డి విటమిన్ కే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆప్షన్ ఏ విటమిన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాజల్, ఆప్షన్ బి లయ, ఆప్షన్ సి రష్మిక మందన్న, ఆప్షన్ డి సమంత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి రష్మిక మందన ఈజ్ రైట్ ఆన్సర్. సామెతను పూరించండి. ఇది ఒక అబద్ధం డ్యాష్ 100 అబద్ధాలు కావాలి. ఆప్షన్ ఏ కప్పడానికి, ఆప్షన్ బి దాచడానికి, ఆప్షన్ సి చెప్పడానికి, ఆప్షన్ డి కప్పిపుచ్చడాన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ కప్పడానికి ఈజ్ రైట్ ఆన్సర్. ఒక అబద్ధం కప్పడానికి 100 అబద్ధాలు కావాలి. పొడుపు కథ. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పిల్లి, ఆప్షన్ బి కోడి పుంజు, ఆప్షన్ సి పకోడీ, ఆప్షన్ డి తెలీదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చూస్తే ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆప్షన్ సి పకోడీ ఈజ్ రైట్ ఆన్సర్. గుడ్డు పెట్టలేని కోడి పకోడీ. మొలలు ఫైల్స్ తగ్గించే అద్భుతమైన ఆకు ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ నేరేడు ఆకు, ఆప్షన్ బి గడ్డి చామంతి ఆకు, ఆప్షన్ సి మునగాకు, ఆప్షన్ డి వేపాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి గడ్డి చామంతి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది గడ్డి చామంతి అని అంటారండి దీన్ని. ఈ మొలలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకు అని చెప్పి ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. గడ్డి చామంతి అని పిలువబడే ఈ మొక్కకు అనేక పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. చిన్నప్పుడు పలకల మీద రుద్దేవాళ్ళం. వెంట్రుకో నల్లగా రావడానికి కూడా దీని రసం వాడతారు. గాయాలైన చోట కూడా దీని రసం పిండుతారు. ఈ మొలలు పోవాలంటే మార్నింగ్ ఒక బొటిని వేలంతా లుండగా చేసుకుని నూరి లుండగా చేసుకుని మింగితే 5-6 రోజుల్లో మొలలు అనేవి మాయమవుతాయని చెప్పి ఆయుర్వేద డాక్టర్లు చెప్తూ ఉంటారు. సో నేను చెప్పానని మీరు చేయబాకండి. డాక్టర్ సలహా తీసుకొని వాడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఎన్ని కరెక్ట్ సమాధానాలు ఇచ్చారో మీ స్కోర్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.